మెదక్ జిల్లా కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో కళ్యాణ్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాదారపు శ్రీనివాస్ తన కుమారుడు భౌతికంగా లేకున్నా తన జ్ఞాపకార్థం కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ఇద్దరు పేద విద్యార్థుల నిరీక్షణ మహిమ ఇద్దరికి కలిసి 10,000 రూపాయల పోస్టాఫీస్ లో డిపాజిట్ చేసి పాస్బుక్ అందించారు. 2 సంవత్సరాల క్రితం తన కుమారుడు మాదాపురం కళ్యాణ్ అనారోగ్యంతో మరణించారు. తన కుమారుని మీద ప్రేమతో శ్రీ కళ్యాణ్ ఫౌండేషన్ అండ్ చారిటబుల్ ట్రస్ట్ నెలకొల్పి పలు సేవా కార్యక్రమాలు చేస్తూ తన కుమారుడి పేరు మీద 10 మందికి సహాయం చేస్తే మంచి జరుగుతుందని ఆలోచన చేసుకుని అతను నిరంతరం పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అందులో భాగంగా కొల్చార మండలం కిస్టాపూర్ గ్రామంలో గత జనవరిలో అరికెల ఏకొండ సతీమణి అరికెల యాదమ్మ అనారోగ్యంతో మరణించడంతో ఆ విషయాన్ని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులు గారి మల్లేశం గౌడ్ తెలుపగా కళ్యాణ్ ఫౌండర్ అధినేత మాదాపురం శ్రీనివాస్ ఇద్దరు కుమార్తెలు ఉన్నందున వారి పేర్ల మీద ఇద్దరికి కలిపి 10,000 రూపాయలను బాలికల సమృద్ధి యోజన పథకం ద్వారా పోస్ట్ ఆఫీస్ లో డిపాజిట్ చేసి 30 పాస్బుక్ లను శుక్రవారం కిస్టాపూర్ గ్రామానికి తనే స్వయంగా వెళ్లి తల్లిని కోల్పోయిన నిరీక్షణ మహిమలను దగ్గరికి తీసుకుని డిపాజిట్ చేసి పాస్బుక్ లను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళ్యాణ్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మాదారపు శ్రీనివాస్, కొల్చార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాగులు గారి మల్లేశం గౌడ్, వార్డు సభ్యులు తోషా నవీన్, గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు మలకే ప్రవీణ్, నాగులుగారి నాగరాజు గౌడ్, అక్యం శ్యామ్, కమ్మరి భాస్కర్, అరికెల నర్సింహులు, అరికెల దుర్గయ్య, పెద్దుల వెంకటేశం, అరికెల ఏగొండ తదితరులు పాల్గొన్నారు. మన కిస్టాపూర్ గ్రామానికి విచ్చేసినటువంటి మన కళ్యాణ్ ఫౌండేషన్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత మాదారపు శ్రీనన్నకు కిస్టాపూర్ గ్రామం తరఫున స్వాగతం తెలుపుతూ గతంలో జనవరిలో మన కిస్టాపూర్ గ్రామం చెందిన అరికెల ఏగొండ గారి భార్య యాదమ్మ అకాల మరణం చెందడంతో ఆ రోజు అందరం కూడా చాలా దుఃఖసాగరంలో మునిగిన విషయం తెలిసే అతి చిన్న వయసులోనే మంచి పేరు తెచ్చుకొని తను అనారోగ్యంతో కొన్ని రోజులలోనే ట్రీట్మెంట్ అవుతూ చనిపోవడం బాధాకరం. ఆమెకు 2 ఆడపిల్లలు ఉండడం కూడా మనకు తెలుసు. తను ఎంప్లాయీగా పనిచేస్తూ కూడా పిల్లలను చూసుకుంటూ ఈరోజు వరకు నడిపిస్తున్నాడు. ఆ విషయం తెలిసి మన సీనన్న గారికి తెలిపడంతో ఆ రోజు చావు తర్వాత 2 రోజులకు వచ్చి నేను ఆ ఇద్దరి చెరి ఆడపిల్లల పేరు మీద చెరొక 5,000 ఫిక్స్ చేస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు ఏదైతే కళ్యాణ్ ఫౌండేషన్ స్థాపించిండో, కళ్యాణ్ అంటే సీనన్న వాళ్ళ పెద్ద కుమారుడు, ఆయన కూడా గత 2 సంవత్సరాల క్రితం చిన్న సమస్యతో ఆరోగ్యం బాగాలేక చనిపోవడం జరిగింది. అతని జ్ఞాపకాల కోసం చారిటబుల్ ట్రస్ట్ పెట్టి అక్కడ ప్రగతి నగర్లో కుకట్పల్లిలో ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నా కోరిక మేరకు మా గ్రామంలో కూడా వాడు కూడా గరీబ్ గాడే కాబట్టి 2 అమ్మాయిలు ఉన్నారన్న, ఏదో కొంచెం మన ట్రస్ట్ నుంచి సహాయం చేయమని అడిగిన వెంటనే చెరొక 5,000 ఇస్తానని మాట ఇవ్వడం జరిగింది. ఆ మాట ప్రకారం ఈరోజు మేము తనని తీసుకొని ఈరోజు కళ్యాణ్ బర్త్డే సందర్భంగా మా కిస్టాపూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరియు మా వార్డు మెంబరు మా దుర్గన్న, పెద్దల నర్సింహులు, ప్రవీణు వాళ్ళందరి సమక్షంలో వారి ఇరువురికి కూడా కిసాన్ సమృద్ధి యోజన పథకం అనేది ఆడపిల్లలు 2 ఆడపిల్లలు ఉండే స్కీమ్ పోస్ట్ ఆఫీస్లో ఉంది కాబట్టి అటు పోస్ట్ ఆఫీస్ వాళ్ళ అకౌంట్లో పర్సనల్గా చెరొక్క 5,000 రూపాయలు ఈరోజు అన్న జమ చేయడం జరుగుతుంది. అటు పాస్బుక్లు అన్న చేతుల మీదుగా అందించడం జరుగుతుంది.